వీరు మావయ్య గారు, పంతులు గారు ఏ టైంకి వస్తా ఉన్నారు? 10:30 అలా వచ్చేస్తా అన్నారు మావయ్య గారు. జయ నిశ్చితార్థం మన ఇంట్లో జరగడం అనేది నీ ఆలోచనే కాబట్టి మనం చేసే ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకునే బాధ్యత నీదే. నేనుండగా మన ఫ్యామిలీ మాట పడే పరిస్థితి రాదు మావయ్య గారు. వీరు, నీకా విశ్వనాథ్ గురించి పూర్తిగా తెలీదు. పైకి నార్మల్గా ఉంటాడు కానీ లోపల కక్ష నింపుకుని ఉంటాడు. మనం చేసే ఏర్పాట్లలో ఏదో ఒక వంక వెతక్కుండా అయితే ఉండడు. బాబాయ్ గారికి నేను అవకాశం ఇవ్వనులేండి అత్తయ్య గారు. సిస్టర్ 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 సీ విచ్ సారీ గుడ్. ఏదైనా ఫంక్షన్ అంటే చాలు బీరువాలో ఉండే చీరలన్నీ బయటికి తీస్తావు, ఒపీనియన్ పోలు పెడతావు. అసలు ఈ ఫంక్షన్ చేసేదే మా లేడీస్ అందంగా కనిపించడానికి కదా హబీ. ఏంటో నువ్వు. యూ జెలసీ హబీ. అమ్మ చాలా బెటర్ నాన్న, ఉన్న చీరలోనే చూస్ చేస్తుంది. ఇషిక అయితే పార్టీ ఫంక్షన్ అంటే చాలు కొత్త చీర కొనాల్సిందే. ఆఫ్ కోర్స్ మేము గ్రాండ్ గా కనిపిస్తేనే కదా మీకు గౌరవంగా ఉంటుంది. అయితే మనం కూడా ఆన్లైన్ షాపింగ్ చేసి ఇంటికి ఆర్డర్ పెట్టేసుకుందాం. స్నేహ ఆల్రెడీ ఆర్డర్ చేసింది కూడా. జస్ట్ 15,000 రూపీస్ లెహంగా అంతే. నువ్వేమన్నా డిటెక్టివా? నేనేం చేసినా కనిపెట్టి కంప్లైంట్ చేస్తున్నావు. కుట్టేస్తాను నిన్ను. ఏంటి కొట్టేది? ఆగండ్రా, ఎంగేజ్మెంట్కి అంత హడావిడి ఎందుకు? పెళ్లి టైంకి షాపింగ్ ప్లాన్ చేద్దాంలే. ఏమంటావు శకుంతల? అంత ఆర్భాటాలు అవసరం లేదు అంటాను. ఏదో ఆడపడుచు కూతురు శుభకార్యం కదా, కాదనకూడదు. అందులోనూ విశ్వనాథ్ ఒక మెట్టు దిగాడు కాబట్టి ఒప్పుకున్నాను.